కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. అసలు కర్మ ఏమిటి, వికర్మ ఏమిటి, అకర్మ ఏమిటి అనే విషయాలను మనిషి సరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే కర్మల ఫలితం, వాటి ప్రభావం చాలా లోతైనది. అర్థం చేసుకోవడం చాలా కష్టం. మన కర్తవ్యాన్ని శాస్త్రం చెప్పిన విధంగా చేయడం ఇది శ్రేయస్కరమైనది. వికర్మ అంటే శాస్త్రం నిషేధించిన పనులు చేయడం. హింస, మోసం, దుర్మార్గం ఇవి పాప ఫలితాలను ఇస్తాయి. అకర్మ అంటే బయటికి చూస్తే ఏమీ చేయడం లేదు అన్నట్లే ఉంటుంది. కానీ నిజానికి ఉన్నత జ్ఞానంతో చేసిన కర్మ, దైవార్పణ బుద్ధితో చేసిన కర్మ బంధనాన్ని కలిగించదు. ఇది కర్మల మధ్య కర్మ లేని స్థితి అని చెబుతారు. మనం చేసే పనులలో ఏది నిజమైన కర్తవ్యమో, ఏది తప్పో గుర్తించాలి. ఈ కర్మల రహస్యం తెలుసుకున్నవాడే నిజంగా ముక్తి మార్గంలో అడుగు పెడతాడు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. హరే కృష్ణ.